పుండరీకాక్ష. వీరు వేణునాదం చేసేటప్పటికీ ఆ గోపికలకందరికీ కూడా అనంతమైనటువంటి ఆనందం కలిగిపోయింది, వ్యామోహం కలిగిపోయింది. మనస్సంతా కృష్ణ పరమాత్మ ఏంది లగ్నమైపోయినటువంటి వారి వ్రజస్త్రీలందరూ కూడా ఆ అనంగవర్ధనం అని అంటారు. అక్కడ మన్మథ భావం ఉద్దీప్తి చేసేటటువంటి అలాంటి సంగీతాలు కూడా ఉంటాయా అంటే ఉన్నాయి. మరి భోజరాజు రాసినటువంటి సమ్రాంగణ సూత్రధారంలో విమాన నిర్మాణ ప్రక్రియ చెప్పారు. కొత్తగా శోభన దంపతులైనటువంటి వాళ్ళని దాంట్లో కూర్చోబెట్టి పంపిస్తే ఆ సంగీతం వింటూ విమానంలో విహరిస్తూ ఉంటారు వారు. మరి భూలోకంలో మామూలుగా కూర్చుని ఉంటే పొందేటటువంటి ఆ కామసుఖాల కంటే కూడా కనీసం ఓ రెట్టింపు సుఖాలు అనుభవిస్తారు అక్కడ అని వర్ణిస్తారు. ఆ సంగీతాలు పుడతాయిట ఆ విమానంలోంచి. సరే, కృష్ణుడు ఎక్కడున్నాడో ఆ మార్గానికి వెళ్ళిపోయినారు. ఎలా వెళ్ళారు, ఆయన ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది చీకట్లో? ఆ వెన్నెలు ఉన్నప్పటికీ కూడా అంటే ఆయన నాదం చేస్తున్నాడు కదా, ఆ ధ్వనిని బట్టి అక్కడికి చక్కపోయారు వీళ్ళందరూ కూడా అన్నారు. ఎలా వెళ్ళారయ్యా వీళ్ళందరూ అనంటే ఏం లేదు, పాలు కుంపటమే పెట్టారు, దింపకుండానే వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకో ఆవిడ ఆ సంగీత నాదాన్ని వినేటప్పటికల్లా కృష్ణ పరమాత్మ శిశువులను పాలిస్తూ అక్కడ కూర్చోబెట్టేసి వెళ్ళిపోయింది ఇంకొక ఆవిడ. వడ్డిస్తూ ఆ గరిటికి అక్కడ పారేసకపోయింది ఇంకొక ఆమె. భర్త గారి కాళ్ళు పిసుగుతూ మరొక ఆమె. ఇలాగ భోజనం చేస్తూ ఆ చేత్తో కడుక్కోకుండా పారిపోయింది ఒక ఆమె. కొంతమంది కంటికి కాటుకు పెట్టుకుంటున్నారట. ఆ హడావిట్లో పాపం ముక్కులు కట్టుకోవలసిన చెవులు కట్టుకోవలసిన ముక్కులకి పట్టుకు చక్కపోయారు. ఇలాగా కొంతమంది తద్భావనాయుక్తులై కళ్ళు మూసుకునే కృష్ణ పరమాత్మను ధ్యానం చేస్తున్నారు అన్నారు. కొంతమంది పాపం ఆ సమయంలో భర్తల చేత ఆ గృహంలో బంధింపబడిపోయినటువంటి వారలై వాళ్ళు పరమాత్మని ధ్యానం చేసుకుంటూ ఆ సకల కర్మబంధ విముక్తి పొందేశారట. అదేమిటయ్యా అని, పాపం పుణ్యం రెండే కదా లోకంలో ఉండేది, ఇంకేమైనా ఉన్నాయా? పాపం అనేటటువంటిది పరమాత్మ యొక్క ధ్యానం చేత నశించిపోయింది. పుణ్యం అనేటటువంటిది పరమాత్మ విరహ దుఃఖానుభవం. అది పరమాత్మ యొక్క విరహ దుఃఖాన్ని అనుభవించారు కనుక పాపం అంతా అనుభవించబడిపోయింది. పుణ్యం అనేటటువంటిది పరమాత్మ యొక్క స్వరూప ధ్యానం, ఆ రూపాన్ని చూస్తూ ఆనందం పొందినందువల్ల పుణ్యమంతా భక్తమైపోయింది. ఇంకేం మిగిలింది? ఏమీ లేదు. అది జ్ఞానం కావాలి కదా అని సుఖదుఖములు రెండూ పోయిన తర్వాత పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటే పరమాత్మ లోపల ఉన్నాడు కనుక అదే భక్తే జ్ఞానాన్ని ఉపదేశించినటువంటిది చివరికి వెళ్ళి మోక్షాన్ని ఇచ్చేసింది అన్నారు ఆ క్షణంలోనే. సరే, ఇలా లోకంలో ఎంతోమంది దుస్సమైనటువంటి ప్రియతమ విరహాన్ని సహించలేక తాపము చేత విగతపాపులై ధ్యానలబ్ధమైన కృష్ణాలింగన సుఖభోగము చేత పుణ్య అనుభవం పొందినటువంటి వారలై జారబుద్ధితో సంగతులైన అక్కడ దేహాన్ని పరిత్యాగం చేసేసి అప్పటికప్పుడు సాయుజ్యముక్తిని పొందారు అన్నారు. సాయుజ్యం తల్లీనత అంటారు. పరమాత్మలో లీనమైపోవడమే. భక్త్యా మోక్షము అనే దాన్ని తప్పట్టక్కర్లేదు. ఇక్కడ త్రిపుటి రహితమైన భక్త స్థితికి వెడితే మోక్షస్వరూపము అంతే కదా జరిగేది. నువ్వు నేను పూజ అనే మూడు ఉండకూడదు. అతడు పరమాత్మ, నేను ధ్యానం చేస్తున్నాను, మధ్యలో ధ్యానం అనే ఒక క్రియ ఉన్నది, ఈ మూడు పోయాయి, తన్మయుడైపోయినాడు. అటువంటి స్థితిలో వాడు మోక్షాన్ని పొందిస్తారు అని చెబుతారు. సరే, అప్పుడు పరీక్షణ్ మహారాజు గారు ఈ విషయమే అడిగాడు. పరమాత్మ కృష్ణుణ్ణి వీళ్ళు ఏ దృష్టితో చూచారండి అన్నాడు. మహాసుందరుడైనటువంటి ఒక పురుషుడు అని భావన చేశారు. అంతే తప్పిస్తే ఇతడు పరమాత్మ అని తెలియదు కదా. అలా ధ్యానం చేసినందువల్ల ఎలా ముక్తి పొందారయ్యా వాళ్ళు అంటే, నాయనా ఈ విషయం పూర్వంలోనే చెప్పాం. ద్వేషబుద్ధ్యా పరమాత్మను సేవించినటువంటి శిశుపాలాదులు కూడా మోక్షాన్ని పొందారు కదా. ఇక ప్రీతిపాత్రమైనటువంటి బుద్ధ్యా ఆ పరమాత్మ ధ్యానం చేసినటువంటి వాళ్ళకి సిద్ధి రావడంలో ఆశ్చర్యమే ఉన్నది. సరే, ఆ పరమాత్మ దగ్గరికి వీళ్ళందరూ చేరిన తర్వాత నిర్గుణమైనటువంటి పరమాత్మ గుణస్వరూపుడై వాళ్ళకి కనబడ్డాడు. అంతవరకే తేడా. అటువంటి ఆ పరమాత్మ అట్లా ప్రకటమైనప్పుడు అది జీవులకు మోక్షాన్ని కలిగింపజేసేది అవుతుందయ్యా. లోకంలో మామూలు దేహవంతులైన వాళ్ళ యొక్క మామూలు శరీరం కలిగినటువంటి వాళ్ళ యొక్క సాదృశ్యాన్ని వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ కృష్ణుడి మీద కామమా, క్రోధమా, భయమా, స్నేహమా, ఐక్య సంబంధమా, సఖ్యమా, ఏ రకమైనటువంటి భావాన్ని పొందినప్పటికీ కూడా ఆ తన్మయత్వాన్ని పొందుతారు వారు అన్నారు. ఓ రాజా, ఇట్లాంటి కృష్ణుడి మీద నీవు ఆశ్చర్యపడవలసిన అవసరం ఏం లేదు.
ఎందువల్లనంటావా? స్థావర జంగమాత్మక సకల జగత్తు కూడా విముక్తిని పొందడానికి సాధనభూతం సాధ్యం అన్నీ ఆయనే అని చెప్పేసేసి ఈ గోపికలందరినీ చూచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విలాసాలు ఇవన్నీ చూస్తున్నారు. వాళ్ళతో కూడా ఆయన కూడా విలాసములుగానే మాట్లాడుతున్నాడు. శుద్ధ సత్వపురుషుల్లాగా కేవలం మాట్లాడటం లేదు, వాళ్ళ కోరికలు నెరవేర్చాలి. ఓ గోపి మహాభాగులారా, మీ అందరికీ స్వాగతం. ఏమిటి మీకు ఇక్కడ ఏం సౌకర్యం చేసి ఏం ప్రీతిని చేకూర్చాలి? నేను వ్రజంలో ఉన్నారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి రావడానికి కారణం ఏమిటో చెప్పండి. అందులో రాత్రిపూట చాలా భయంకరమైనటువంటి కాలం. ఇక్కడ వ్యాఘ్రాలు సింహాలు అడవులు కదా ఇవన్నీ కూడా, కాబట్టి సింహ వ్యాఘ్రాదులు ఉంటాయి. ఓ సుందరిమణులారా, తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. కారణం ఏంటంటే ఇక్కడ ఉండకూడదు స్త్రీలు. మిమ్మల్ని చూడకపోతే మీ వాళ్ళందరూ బాధపడతారు, కాబట్టి శీఘ్రంగా వెళ్ళండి అని చెప్పారు. మీరు ఇక్కడికి వచ్చారు, చూడండి చక్కగా పుష్పాలతో, చంద్రకిరణాలతో, యమునా మీద నుండి వచ్చే వాయువుతో ఇక్కడ సుశోభితమైనటువంటి వనం ఉన్నది. చూశారు కదా, ఇక బయలుదేరి వెళ్ళొచ్చు మీరు. ఇంత వర్ణనం ఎందుకు దీనికి? శీఘ్రంగా వెళ్ళాలి. భర్తల్ని సేవించండి. మీకు గోవులు వత్సలు అక్కడ ఉన్నాయి, వాటికి అన్నింటికీ గడ్డి వేయడం ఇవన్నీ కూడా ఉండాలి. పాలు పితకాలి, వాటికి ఆ చంటి దూడలకు పాలు తాగించాలి. నా స్నేహం చేత మీరందరూ వికలమైపోకూడదు. సర్వప్రాణులు కూడా నా ఇందు ప్రీతిని చేకూరుస్తూ ఉంటారు, సహజంగా ప్రీతి కలిగే ఉంటుంది. కానీ పతి శుశ్రూషణం, బంధు శుశ్రూషణం, పోషణం ఇవన్నీ కూడా స్త్రీలకు ప్రధానభూతమైనటువంటి ధర్మాలు అవుతున్నాయి. ఓ గోపికలారా, దుర్మార్గుడైనా, దుష్టుడైనా, సుందరుడు కాకపోయినా, వృద్ధుడైనా, ధనహీనుడైనా భర్త సేవింపదగిన వాడు అని చెబుతోంది శాస్త్రం. ఒక్క బ్రహ్మహత్యాది పాతకములు చేయకపోతే. కుల సంజాతులైనటువంటి మీరు ఇలా పరపురుషుల దగ్గరికి వస్తే జారసౌఖ్యం, దానివల్ల యశస్సు పోతుంది, స్వర్గం పోతుంది, భయం వస్తుంది, శాస్త్ర నిషిద్ధమవుతుంది. నా మీద ప్రేమ అనేటువంటిది శ్రవణం, దర్శనం, ధ్యానం వీటన్నింటి వల్ల కూడా ప్రేమ వృద్ధి పొందుతుంది. కనుక మీరింటికి వెళ్ళిపోవలసింది అని అన్నారు. ఇదేమిటి? కృష్ణ పరమాత్మ రాబోయే సత్కాలంలో మనల్ని ఆనందపరుస్తాను అని చెప్పి ఉన్నాడు కదా, అది లేకుండా ఇలా అప్రియంగా మాట్లాడుతున్నాడేమిటి అని పాపం చాలా దురత్యజమైనటువంటి చింతన పొందారు వారు అన్నారు. చాలు ఇలాగ చేయండి, తీసివేసే శుభం. అందుచేత మీరు ఇంటికి బయలుదేరి వెళ్ళండి అని ఎప్పుడైతే అప్రియమైన వార్తలుగా వీళ్ళు విన్నారో, వాళ్ళు తలకాయల కిందకి వంచేసి ఏడ్చేస్తూ, ఆ కాలి బటకన వెళ్తే నేల ఇలా రాసేస్తూ, ఆ కన్నీళ్లు కార్చేస్తూ మొత్తం అంతా కూడా ఆ స్తనముల యందు అలంకరింపబడినటువంటి పిన్ను వినపట్లేదు. మెల్ల పెట్టుకున్న పిన్ను పక్కన దూరం అయిపోయింది. అది ఈ పక్కన పెట్టుకుంటే నేను దగ్గరగా గంట సమయంలో మధ్యలో ఉంటే తలకాయలు ఉంచేసుకుని బాధపడిపోతుండేటువంటి వారలై మరి ఆ వనాన్ని చూస్తున్నారు, కృష్ణుని చూస్తున్నారు, ఆ చంద్రుడి యొక్క కాంతులను చూస్తున్నారు. ఈ విధమైనటువంటి స్వరూపంలో ఉంటుంటే వీళ్ళందరూ ఎలా వచ్చారు అక్కడికి? కృష్ణగృహీత మానసాహ అని వర్ణిస్తారు. కృష్ణుడి చేతనే గ్రహింపబడినటువంటి మనస్సు కలిగినటువంటి వారలై వచ్చారు వాళ్ళు. అలా బాధపడిపోతుండేటువంటి వారలై చెప్పారట, ఓ విభో, ఇలాంటి కష్టపు మాటలు మాట్లాడతావనా నీ దగ్గరికి మేము వచ్చినది? చెప్పగలాంటి మాటలు. సర్వ విషయములను పరిత్యజించి నీ పాదాల దగ్గరికి వచ్చాం, కనుక మమ్మల్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. మోక్షేచ్ఛ కలిగినటువంటి జనులను, సాధన చేసేటటువంటి వారిని ఆదిపురుషుడైనటువంటి పరమాత్మ విడిచిపెడతాడా? అంటే ఆ పరమాత్మ ఎందరు ఎట్లాంటి భక్తి కలిగిన వాళ్ళు, ఎట్లాంటి జ్ఞానమాన మార్గంలో సాధన చేసేవారు ఉన్నారో అంత ప్రేమతో నీ దగ్గరికి వచ్చాము. ఆ పరమాత్మ దగ్గరికే వచ్చారు, అంత ప్రేమతో నీ దగ్గరికి వచ్చాము, నువ్వు వేరు కాదు కదా. అటువంటి పరమాత్మను ప్రేమించారు వారు. సంతానం, స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడా ఇది ఏదో పరధర్మమును నువ్వు మాకు చెబుతున్నావు, ఇవన్నీ కూడా పరమాత్మ విషయమైనటువంటి నీవే సర్వస్వము అని అనుకున్నాం కనుక
నువ్వే సర్వజీవులకు ఆత్మస్వరూపుడివై ఉన్నావు కనుక, హితకర్తవై ఉన్నాడు కనుక, ప్రియతముడివై ఉన్నావు కనుక, ఓ కృష్ణ, శాస్త్రాల్లో నేర్పుగలిగినటువంటి వాళ్లకు, నేర్పుగల వాళ్ళు సర్వదా నీ యందు ప్రీతిని కలిగినటువంటి వారే ఉంటారు. దుఃఖాలను కలిగించే భర్త, కొడుకు, ఈ గృహస్థ సంబంధములు ఇవేవి మాకు అక్కర్లేదు. మమ్మల్ని అనుగ్రహించు ఓ కమలనైనా. ఎన్నాళ్ల నుండో నీయందు ధరింపబడిన ఆశ కలిగిన మా ఆశను ఛేదించకయ్యా. ఇంతవరకు కూడా మా మనస్సు అనేటువంటిది కేవలం సుఖగృహాలయందే ఉన్నది. ఇప్పుడు అదంతా అపహరించేసావు మా మనస్సును నువ్వు. మా చేతులు గృహకార్యాల్లో పనిచేయటం లేదు, మా కాళ్ళు అక్కడ గృహకార్యాల్లో పనిచేయటం లేదు, నీ దగ్గరికే వచ్చేస్తున్నాయి. ఇటువంటి స్థితిలో మేము బ్రజానికి ఎట్లా వెళ్ళగలం? మా ఇంద్రియములు కూడా మా చెప్పినట్టు వింటలేదు. కనుక ఓ సఖే, నవ్వులతో కూడుకున్నటువంటి సుందరమైన నీ గీతము వలన పుట్టినటువంటి ధ్వనితో కామాగ్నిని ప్రజ్వలింపచేసినటువంటి వాడవై ఉన్నావయ్యా. విరహాగ్నితో తప్పించిపోతున్నాం మేము. యోగులు ధ్యానం చేత నీ పాదములను ఆశ్రయిస్తారు. మేము ఈ విరహతాపం చేత నిన్ను ఆశ్రయిస్తున్నాం. ఓ పంకజనేత్ర, లక్ష్మీదేవికి కూడా ఆనందాన్ని కలిగింపచేసే నీ పాదతలాన్ని మేము విడిచిపెట్టాము. ఎప్పుడు ముట్టుకున్నామో అంతతోటే మాకు ఆనంద స్వరూపం పూర్ణంగా అయిపోయినది. కనుక ఏ ఇతర పురుషుల యొక్క సమీపంలోనూ కూడా మేము నిలబడం. తుచ్చములైనటువంటి ఈ కామాలు మాకేమీ అక్కర్లేదు. లక్ష్మి నీ వక్షస్థలంలో ఉంటుంది. ఆ వక్షస్థలంలో ఉన్న లక్ష్మితో సవితి బాధను పొందుతూ ఉండేటటువంటి తులసి కూడా అక్కడే ఉంటుంది. నీ పాదాంబుజ రజస్సు, నీ పాదధూళి కావాలని కోరుతుంటాయి కనుక మేము కూడా నీ పాదరజస్సునే కావాలని కోరుకుంటున్నాం. అందుచేత ఓ దుఃఖనాశన అనుగ్రహించవలసిందే అని త్రిభువన శోభనమైనటువంటి నీ ముఖాన్ని చూచిన తర్వాత గో, పక్షి, వృక్ష, మృగాదులన్నీ కూడా రోమాంచితములైపోతున్నాయి. మేము నీకు దాసీలుగానైనా ఇక్కడే ఉండిపోతాం. నీ భుజదండమును ఆశ్రయించినటువంటి వారలమై, రతిజనకమైన నీ వక్షస్థలాన్ని చూచినటువంటి వారమై నీకు దాసీలమైపోయినాం మేము. వేణుగానం చేస్తుంటే నువ్వు సమ్మోహాన్ని పొందినటువంటి వాళ్ళమై, అసలు ఏ స్త్రీ నిన్ను వరించకుండా ఉంటుందో చెప్పవయ్యా అన్నారు. కనుక సర్వలోక రక్షకుడువు, దేవరక్షకుడువు కూడా మా యొక్క వ్రజవాసులమైన మా యొక్క భయాన్ని, దుఃఖాన్ని పోగొట్టవలసిందే అని కోరుతున్నాం. మా పరితాపంతో, విరహ పరితాపంతో కూడుకున్నటువంటి మా శరీర అవయవముల మీద నీ హస్తస్పర్శ కలిగితే చాలు మాకు అని ఇట్లా ప్రార్థించారు. పాపం వాళ్ళ ఏడుస్తూ మహాదుఖంతో తననే నమ్ముకుని వచ్చినటువంటి వాళ్ళ యొక్క స్వరూపాన్ని చూచి ఓ నవ్వు నవ్వి, ఆత్మారాముడయ్యే ఉన్న ఆయన ఆ గోపికలను ఆనందపరచారు అని అన్నారు. గోపికలతో తాను క్రీడించలేదు, వాళ్ళని ఆనందపరచడం కోసం క్రీడించారు ఇక్కడ. ఆ తర్వాత ఆ గోపికలతో కూడుకున్నటువంటి వాడే కృష్ణ పరమాత్మ నక్షత్రములతో కూడుకున్న చంద్రుడిలాగా మహాశోభను చెందారు. తాను గానం చేస్తున్నాడు, వాళ్ళు గానం చేస్తున్నారు. వైజయంతిమాలను ధరించాడు. ఆ వనాన్నంతని కూడా మహావిభూషవంతంగా చేస్తుండేటువంటి వారలై అక్కడ చల్లని ఇసుక తిన్నెల్లో యమునా తనది తీరానికి వెళ్ళినటువంటి వారలై బాహుప్రసారణములు, ఆలింగనాలు, ఒకళ్ళనొకళ్ళు చుచ్చుకోవడాలు, మరి ఆ శరీరమునంతని కూడా ఆ పరమాత్మ యొక్క హస్తస్పర్శను పొందడాలు, నఖక్షతాలు, ఈ విధమైన చిరునవ్వులతో కూడుకున్న చూపులు, హాస్యాలు ఈ గోపికల మనస్సుల్లో కామాన్ని ఉద్దీప్తం చేస్తుండేటువంటి వారై వారందరినీ కూడా ఆనందపరిచారు పరమాత్మ. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కృష్ణ పరమాత్మ మన్ని స్వీకరించాడు, మనకంటే గొప్పవారెవరు అని మహాగర్వాన్ని పొందేశారట ఒక్కసారి వారికి. ఎప్పుడైతే ఎవరు తిన్నవాళ్లే అక్కడ చక్కగా చెప్పాలి అంటే ఆ తత్వాన్ని ఎరిగినటువంటి వాడే ఆయన మహానుభావుడు వర్ణించి చెప్పాడు. అంగనా మంగన అంతరే మాధవం, మాధవం మాధవం చాంతరే చాంగన. ఎంత ఈ ఆ రూపాన్ని ఎలా ఆయన ముద్రించుకోగలిగాడు. ఓ గోపిక, ఒక కృష్ణుడు, ఓ గోపిక, ఇద్దరు గోపికల మధ్యలో కృష్ణుడు. మాధవం మాధవం చాంతరే చాంగన. ఆ ఒకవైపున కృష్ణుడు, ఒకవైపున కృష్ణుడు, మధ్యలో గోపిక. అంటే ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమంది కృష్ణ వేషాలని ధరించి ఇటు అటు కృష్ణ పరమాత్మ ఉన్నాడనేటటువంటి భావన ప్రతి గోపికకు కల్పించినటువంటి వారలై క్రీడించారు. షహబాష్. మరి వాళ్ళందరూ పరస్త్రీలు కాదా? పరస్త్రీలే. మీరు కూడా అలా ఆనందం పొందొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ఆ రూపంలో అన్ని రూపాలను ధరించి ఏకకాలంలో
సంవత్సర కాలాన్ని ఏకరాత్ర రూపంలో తయారు చేయగలిగితే చంద్రుడు గమనం మరిచిపోయినాడు. మీరు కూడా మరపింప చేయండి చంద్రుడిని, ఆ గమనం మరిచేటట్లుగా చెయ్యండి. అప్పుడు మీరేం చెప్పినా అంగీకారమే. ఆయనతో మనం పోల్చుకుంటే ఎట్లా, ఆ విషయం ఎదురు వస్తుంది. సరే, ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే వారికి ఎవరు తిన్నవారే నేనే గొప్ప అనేటటువంటి భావన వారికి కలిగిందో, వాళ్ళ సౌందర్య మదం గర్వం వీటి చూచినటువంటి వారలై వారిని అనుగ్రహించడం కోసమనే, ఈ గర్వాన్ని పోగొట్టడం కోసమనే ఒక్కసారి అంతర్ధానం చెందిపోయినారు అన్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే పూర్వార్ధే 39ోऽధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ కృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీ శుకోవాచ అంతర్హితే భగవతి సహసైవ ప్రజాంగనాః అతప్యముస్తమచక్షాణాః కర్ణ్యైవ యూథపం. శ్రీశుకులు వారు చెబుతున్నారు పరీక్షణ్ మహారాజుతో, రాజా, ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందారో, ఈ కృష్ణుని యొక్క గమనం, ప్రేమ, హాస్యం, చూపు, భాషణం, క్రీడ, ఆయన స్పర్శ, దర్శనం, ఇవన్నీ ఒక్కసారి పోయేటప్పటికల్లా వాళ్ళు ఏం చేయాలో తెలియలేదు. ఒక్కసారి శూన్యమైపోయింది. అందువల్ల కృష్ణ పరమాత్మ యొక్క క్రీడల్ని, ఆ కృష్ణుడు వెళ్ళిపోతే వెళ్ళిపోయినాడు, నేనే కృష్ణుడిని ఇప్పుడు ఇదిగో పోతనా స్తన్యపానం చేస్తున్నాను అని ఆ బట్టలు ఎగరేసుకుంటూ ఆ పక్కన ఉండేటువంటి ఇంకో గోపికను ఆమె కృష్ణుడు అనుకుని, లేదా తాను కృష్ణుడు ఆమె గోపిక అనుకుని ఆమె పోతన, ఇలాగా ఆయన క్రీడల్ని వాళ్ళల్లో వాళ్ళే అభినయించుకోవడం ప్రారంభించారు అన్నారు. అభినయించడం అని అనకూడదు, అది కూడా తప్పే. అభినయం అనేటప్పటికీ ఇతరుల కోసం అవుతుంది. అది వీళ్ళు అనుకరిస్తూ ఆనందిస్తున్నారు, అందులోనే మునిగిపోయి ఉన్నారు. ఆనందము అనడానికి వీల్లేదు, ఎందుకంటే కృష్ణ పరమాత్మ దగ్గర లేకుండా ఆనందాన్ని పొందలేకపోతున్నారు. అందుచేత అనుభవిస్తున్నారంటే ఆ స్వరూపాన్ని వారు అని. ఆ కృష్ణుని యొక్క గతిహాస్యావలోకన భాషణాదులన్నీ కూడా వాళ్ళ మనస్సులోంచి వెళ్ళటం లేదు. దాంట్లో ఐక్యం ప్రాప్తమైపోయినారు వాళ్ళు. దేహములు కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందేసి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి అని. ఆ కృష్ణుడి వలె విలాసాలను చూపిస్తుండేటువంటి వాళ్ళై నేనే కృష్ణుణ్ణి అని ఇలా కొంతసేపు ఒక వనంలోంచి ఒక వనం వెతుకుతున్నారట వాళ్ళు. కృష్ణుణ్ణి గానం చేసుకుంటూ ఉండేటువంటి వారలై, ఎక్కడ ఉంటాడు కృష్ణుడు, ఏదో ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉన్నట్టుగా కృష్ణుణ్ణి వెతుకుతూ సర్వత్రా వ్యాపించి ఉంటాడనే భావన పూర్తిగా మనసులో లగ్నమైపోయి ఆ చెట్లను అడుగుతున్నారట. కృష్ణుడు వచ్చాడా చూసారా, మీలో ఏమైనా చెట్టు లోపల దాగుంటాడా ఆయన, ఏమైనా మామూలు మనుష్య దృష్ట్యా చూస్తే అలాగే చూశారు అని అనుకుంటే, కాముక దృష్ట్యా చెట్టు లోపల ఉన్నాడా అని అడుగుతారా ఎవరైనా? ఓ అశ్వత్థమా, ఓ నిగ్రోధ వృక్షమా, దొంగలాగా మా దగ్గర నుంచి మనస్సు హరించి పారిపోయినాడు నందసూనుడు కృష్ణుడు మీకు ఇక్కడ ఎక్కడైనా వచ్చాడా, కనబడ్డా? ఓ కొరవ కాశోక నాగ పున్నగ చంపకాదుల్లారా, మానినులమైన అంటే కొంచెం అహంకారం పొందినటువంటి మమ్మల్ని, మా దర్పాన్ని పోగొట్టడం కోసం అందరి దర్పాన్ని పోగొట్టగలిగిన ఓ చిరునవ్వు నవ్వుతాట ఆయన కృష్ణ పరమాత్మ. అది చాలా విశిష్టమైన మాట. దీన్ని బట్టే భారతంలో వ్యాఖ్యానం చేయవలసి వచ్చింది. దుర్యోధనుడు తల బద్దలు కొట్టేసి వచ్చేస్తే పైనుండే దేవతలు దుర్యోధనుడు తొడల బద్దలు కొట్టడం ఏమైనా భీమసేనుడిది అన్యాయమేనయ్యా అన్నారు వాళ్ళు. అందులో కృష్ణుడి దగ్గరుండి పని చేయించాడా? అప్పుడు భారతంలో ఉన్నది, ఒకసారి ఇలా తలకాయ ఎత్తి ఓ చిరునవ్వు నవ్వి మళ్ళీ తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయినట్టు వాడు కృష్ణ పరమాత్మ. ఏమిటి చిరునవ్వు నాకు అర్థము అనని, దోషానికి మూలాన్ని వెతక్కుండగా మీరు ఇట్లా దోషారోపణం చేస్తున్నారు రా నాయనా అనిట. ఏమిటి దోషానికి మూలము? ఎందుకు కొట్టాడు? ప్రతిజ్ఞ చేశాడు కనుక కొట్టాడు. ప్రతిజ్ఞ చేయడం తప్పు కాదా? తప్పే. ఆవేశంలో ఏ పనైనా చేస్తాడు. ఆవేశం ఎందుకు వచ్చింది? ఆ దుర్యోధనుడు సభామధ్యంలో ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చోమని చెప్పి ఆ వస్త్రాన్ని తొలగింపచేసి చూపించి కూర్చోమని చెప్పి సౌజ్ఞ చేశాడు కనుక. అంటే మూలం ఎవరిదైంది ఇప్పుడు దోషం? దాన్ని చూడకుండా భీముడు దోషం చేశాడంటారేమిటి మీరు? పైగా కృష్ణుడి దగ్గర నుండి ఏం చేయాలి? చెయ్యవలసింది ఏమిటి? ధర్మరక్షణం చేయాలి, అందుకోసం చేశాం. అందులో ఆపద్ధర్మాలు ఉంటాయి, మరో ధర్మాలు ఉంటాయి చేసేటప్పుడు సాధనాల్లో. ఆ నవ్వుకి అంత అర్థం ఉన్నది. అదేమిటి నవ్వు అంటే, ఎదవాడు ఏదో పెద్ద గొప్పగా మాట్లాడేస్తే అలాగే తర్వాత చూద్దాంలే అన్నాడు. ఈ నవ్వు వాడికి ఇలాగా
మొత్తం నేను మాట్లాడిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అనిపిస్తుంది అనమాట. అట్లా ఒక చిరునవ్వు నవ్వి మొత్తం దర్పాన్నంతని పోగొట్టగలిగినటువంటి వాడు ఆ బలరామానుజుడైనటువంటి కృష్ణుడు మీరు ఎక్కడైనా చూశారా? ఓ గోవింద చరణప్రియ తులసి, ఆ తులసిని అడుగుతున్నారు, కృష్ణుడిని చూశావా? ఓ మాలతి, ఓ మల్లిక, ఈ పదాన్ని ఓ మల్లియలార, మా మానస చోరుడు మీ దగ్గర లేడు కదమ్మా చెప్పరే అని పాపం ఆయన అడుగుతాడు. దాన్ని అనుకరిస్తూ నేను శతావధానం చేసేటప్పుడు పద్యం చెప్పాను. ఏదో కొంచెం వేరే ట్విస్టులు ఏవో చేసి ఆ వెంటనే ఒక ఆయన ఎవరు అక్కడ కూర్చొని ఏలూరు నుంచి వచ్చాడు. ఓ 50 రూపాయలు పట్టుకొచ్చి ఈ పద్యానికి నేను బహుమతి ఇస్తున్నానయ్యా అంటూ వచ్చాడు. వారు చెప్పినటువంటి మార్గంలో వెడితే ఆ పద్యాలే లోకంలో బాగా వ్యాస భగవానుని అనుసరించినటువంటి మార్గంలో ఉండే పద్యాలు చాలా వైభవమైనటువంటి స్థానాన్ని పొందాయి పోతన గారు రాసిన వాటిలో కూడా. సరే, మాకు కృష్ణుడు లేకపోయేటప్పటికీ మనస్సు లేదు, ఇక్కడ పోయింది మొత్తం అంతా కూడా. ఓ యమునా కోల వర్తారా, ఈ ఒడ్డు మీద ఉన్న ఎవరైనా సరే కృష్ణుడు ఎక్కడైనా ఉంటే చెప్పండి. నేను అడుగుతున్నాను, మీకు ఎవరికైనా కృష్ణుడు కనబడితే చెప్పండి, చూద్దాం ఒకసారి అని. ఎంత తపస్సు చేశారో కదా భూమి. ఎక్కడికి వెళ్ళినా భూమి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎక్కడున్నా కృష్ణుడు నేల మీదే ఉండాలి కదా. కాబట్టి భూదేవికి మాత్రం కృష్ణ సహవాసం ఎప్పుడూ కలుగుతూనే ఉన్నది. ఏమమ్మా ఎక్కడున్నాడో చెప్పవా? ఎంత అదృష్టమో కదా నీకు. ఎప్పుడూ రోమాంచంతో కృష్ణపద స్పర్శ చేత రోమాంచం పొందినటువంటి దానవి ప్రకాశిస్తున్నావు. శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడైనా చూచావా? ఓ లేడీ నువ్వు చూచావా? నీ యొక్క అందరి యొక్క సుఖాన్ని కూడా చూస్తుంటే మీరందరూ ఆ శ్రీకృష్ణుడిని చూసినట్టు వారులా కనబడుతున్నారు. ఆ కృష్ణుడు తన ఇష్టమైనటువంటి వ్యక్తితో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. కాంతాంగసంగ కుచకుంకుమ రంజితాయాహ కుందస్రజ. అక్కడ ఏమి జరిగిందిట? కుంద పుష్పం, కుందలతో ఒకటి ఉన్నది, కుంద చెట్టు. కుందం అంటే మొల్ల. ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ దానికి తగిలింది. అంటే ఆ తనతో కూడుకుని ఉన్నటువంటి ప్రియురాల యొక్క శరీరం మీద రాసుకున్న గంధ కుంకుమాదుల యొక్క స్పర్శ కలిగిన చేతితో ఆ చెట్టును ముట్టుకున్నాడు ఆయన. అదిగో ఆ గంధము అవి కనబడుతున్నాయి ఆ కుంద వృక్షం దగ్గర. ఎంత సుగంధంగా ఉంది. ఓ వృక్షములారా, ఆ తన యొక్క ప్రియురాలి భుజం మీద చెయ్యి వేసుకుని ఆ తులసిగామోదంతో కూడుకుంటే ఇలా వెళ్ళాడేమో, మీరేమైనా చూచారా? మీకు మిమ్మల్ని సన్మానం చేశాడా? వెళ్ళేటప్పుడు మీకేసి చూశాడా? ఒకసారి చూస్తే చాలు జన్మధన్యమైపోయింది. ఇప్పటికి కూడా చెబుతుంటారు చూడండి, లోకంలో గాంధీ గారు మా ఊరు వచ్చారండి, వచ్చినప్పుడు వారింట్లో అక్కడ కాఫీ తాగాడండి, లేదా మంచినీళ్ళు తాగాడండి. ఆ స్థానాన్ని మేము అట్లా భద్రంగా అట్టే పెట్టి ఆ గదిలోకి ఎవరైనా వెళ్ళవరట. కావాలంటే అదో ఎగ్జిబిషన్ లాగా చూసి వెళ్ళవలసింది. ఆ కృష్ణ పరమాత్మ యొక్క చూపు మీద పడితే ఇంకా చెప్పేది ఏమన్నది వాళ్ళకి. కొంతమంది అంటారట, ఈ లతల్ని మీరు అడగండి, ఈ చెట్లను మేము అడుగుతాం అని ఆ పరమాత్మ యొక్క ఆ వృక్షము యొక్క చెయ్య పట్టుకుని వెళ్ళుంటాడేమో. వెళ్ళేటప్పుడు చూడండి, ఏదైనా చెట్టు చామలు పక్కన ఉంటుంటే సార్ ఆ కొమ్మల్లా పట్టుకుని వెళ్ళడం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి కదా అని చెప్పి కృష్ణ నఖస్పృష్టాహ, కృష్ణ పరమాత్మ యొక్క గోళ్ళు తగిలుంటాయి. అంటే నఖ సంబంధమైనటువంటి చిహ్నం వాళ్ళకి పడిపోయిందని. స్వపతి సమాగమంలో వీళ్ళకి ఎవరి పులక సమాగమం అనేటువంటి పులకాలు రావటం ఒళ్ళకి. కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ కలిగితే ఒళ్ళంతా పులకలు వస్తాయి అని. తను ఒకప్పుడు చంటి పిల్లవాళ్ళ ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క వేషాలను వేసుకుంటూ నేనే చూడండి దీని పేరు శకటాసుర విధ్వంసం చేసేస్తున్నాను ఇప్పుడు అని పెద్ద చిన్నపిల్లవాళ్ళ ఒకసారి కాలి పైకెత్తి బండిని తిన్నట్టుగా నటించడం. ఇలా తృణావర్త రూపాన్ని ధరించి ఇదిగో నేను కృష్ణ పరమాత్మని ఎత్తుకుపోయే తృణావర్తుల్లా వచ్చేసాను, ఇప్పుడు చూసుకోను ఓ అమ్మాయిని ఎత్తేస్తుంది అనమాట, ఇంకో అమ్మాయిని. ఏదో ఈ విధంగా ఇంకొక ఆమె రామకృష్ణ రూపాలని ధారణమే చేసేసారట వాళ్ళు. ఏదో అక్కడ ఏదైనా నిమర్పించమని వాళ్ళకి ఎలా దొరికిందో శిరస్సు మీద పెట్టుకుని. ఇంకొక ఆమె గోపస్వరూపాన్ని వేసేసుకున్నది, వత్సరూపాన్ని ధారణ చేసింది. ఒక ఆమె కృష్ణుడిలాగే సంచరిస్తూ ఓ గోపిక దూరంగా ఉంటే దూరంగా తిరగండి మీరందరూ ఈ గోతులో కుదురుగాని గోవర్ధన పర్వతాన్ని నేను తెస్తున్నాను అని ఆ పైన ఉన్నటువంటి ఆ ఉత్తరీయ వస్త్రాన్ని ఇలా పైకి ఇప్పి ఇదిగో గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసాను, దీనికి ఎందుకు వచ్చేయండి అంటుంది. ఈ రకమైనటువంటి స్వరూపంతో ఇంకొక ఆమె ఓరి దుష్ట కాళియా నాగస్వరూపుడు నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావా లేకపోతే నిన్ను అని ఆ నెత్తి మీద చేతులు పెట్టి కాళ్ళతో నాట్యం చేసినటువంటి స్వరూపాన్ని ఎవరిని అనుభవిస్తోంది ఆవిడ. ఓ గోపాలకులారా, దావాగ్నిని చూసి భయపడిపోకుంటారా మీరందరూ
ఈ పక్కకి రండి, కళ్ళు మూసుకోండి, నేను ఆ దావాగ్నిని తొలగి చేస్తాను అని ఇట్లా మాట్లాడుతోంది. ఈ విధంగా గోపికలందరూ కూడా బృందావనంలో ఉంటుండే తరులత ప్రదేశములను అన్నింటినీ కూడా చూస్తూ చూస్తూ వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క పాదచిహ్నాలు కనబడ్డాయట ఆ ఇసుక తిప్పల మీదకి వెళ్ళేప్పటికీ. అక్కడ ధ్వజ కమల వజ్ర అంకుశ యవాది చిహ్నములతో కూడుకున్నాయేమో, ఇవి కృష్ణ పరమాత్మ మూర్తి పాదాలే, ఇలా వెళ్ళారు కృష్ణుడు అని అనుకున్నారు. ఆ పక్కనే ఇంకో అమ్మాయి పాదాలు కూడా కనబడుతున్నాయి చిహ్నాలు, అవి చూచారు. ఇక్కడ స్త్రీ కూడా ఎవరో పాదాలు ఉన్నాయే, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారేమో అనుకున్నారు. ఓ గోపికలారా, ఈవిడ ఎవరై ఉంటుంది, ఈ పదాలు ఎవరివై ఉంటాయి, ఈవిడ చాలా అదృష్టవంతురాలు, పరమేశ్వరుణ్ణి బాగా ఆరాధించి ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఆమె ఒక్కరిని తీసుకుపోయినాడు, అటు మనందరినీ విడిచిపెట్టేసేసి అని ఈ గోవింద పదరేణువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధన్యమైనటువంటివి. తన యొక్క పాపాలు పోయి అది జ్ఞానోదయం కలగడం కోసం బ్రహ్మశివుడు లక్ష్మీదేవి వీరందరూ కూడా శిరస్సు మీద ధరించారు వీటిని అని. ఇలాగా ఆ పాదములను చూసుకుంటూ వెళుతుంటే ఆమె ఒక్కరితి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఏకాంత సేవనం చేయగలుగుతోంది అనేటటువంటి దృష్టితో ఆమె చాలా అదృష్టవంతురాలు అని భావన చేస్తూ ఉండేటువంటి వారే వెళుతున్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి పాదాలు కనపడలేదు, సరికదా. ఈ అబ్బాయి గారి పాదాలు మాత్రం బాగా లోతుగా దిగాయిట ఇసుక తిప్పల్లో. బహుశా ఇక్కడ ఆమెను భుజస్కంధం మీద వహించి ఉంటాడేమో, అందుచేత ఇక్కడ ఈ పాదాలు చూడండి అధిక మగ్నములు అయ్యి ఉన్నాయి అన్నారు, లోపలికి బాగా లోతుగాను. ఇదిగో ఇక్కడ చూడండి కూర్చున్నట్టుగా కనపడుతోంది, బరువు మొయ్యలేకపోయినట్టున్నాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు ఆమెని. ఇక్కడ ప్రియతముడు పుష్పాలను కోసుకొచ్చినట్టున్నాడు, చుట్టూ అడుగులు కనపడుతున్నాయి. ఆ పాదాగ్రములు ఆ చుట్టూ ఉన్నటువంటివి వేళ్ళిలా కిందకి గుచ్చుకుపోయి ఉన్నాయట. కాబట్టి అంటే ఆ పైకి అందనప్పుడు పాదాల మీద ఇలా లేచి వేళ్లను గుచ్చేసేసి అలా అందుకుంటామే, అలా అందుకున్నాడు ఆవిడికి పుష్పాలు తీసుకురావడం కోసం అని ఇట్లా ఊహించుకుంటున్నారు వీళ్ళు. ఆ పాద చిహ్నముల యొక్క స్వరూపాన్ని చూసినటువంటి వారిలై ఆత్మారాముడైనటువంటి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఆమెకు కేశప్రసాదనం, మామూలు మన మాటల్లో చెప్పుకోవాలంటే ఆమెను జాగ్రత్తగా అక్కడ కూర్చోబెట్టినటువంటి చిహ్నం కనబడుతోంది, వెనకాల ఈయన కూర్చున్న చిహ్నం కనబడుతోన్నది. జడ వేశాడు ఇక్కడ అని అనుకున్నారు. ఆ స్త్రీల యొక్క దుర్మార్గం చూసారా, ఆత్మారాముడై ఉన్న ఈ స్త్రీ వ్యామోహం పొందినటువంటి వాళ్ళు ఈ రీతిగా వెనకాల జడ వేయడం దగ్గర నుంచి సేవ చేశాడు ఈయన. ఆ జడ వేయడం ఎందుకు వర్ణించవలసి వచ్చింది? ఆడవాళ్ళు జడ వేసుకుంటుంటే భర్త అయినా సరే చూస్తే ముఖంలో కాంతి నశ్యతి అన్నారు. వాళ్ళు అలంకరించుకుంటుంటే చూడకూడదు. కాబట్టి నిత్యం అలంకృత భర్తురభిముఖా భవేత్ అని ఎప్పుడూ నిత్యము కూడా అలంకరించుకుని ఉండాలి. ఆవిడ ఆ భర్తగారు నిద్ర లేచే లోపులోనే దంతధావన కేశాలంకరణాదులన్నీ అయిపోయి అప్పుడు ఆయన నిద్రలేపాలట, అంతే తప్ప పాచముఖంతో భర్త కనపడకూడదు. అందుకని ఈ జడ వేయడాన్ని ప్రత్యేకంగా వర్ణించారు. ఆ కృష్ణుడు సర్వగోపికల్ని వనంలో విడిచిపెట్టి ఈ ఒక్కతిని తీసుకువెళ్ళి ఈ విధంగా ఆ కాములు ఈ స్త్రీలందరిలోనూ కూడా ఈవిడ చాలా గొప్పది అని నిరూపించాడు అని. కొంత దూరం వెళ్ళాక అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది, ఓ కేశవ, ఆవిడ నేను ఎదురికి వెళ్ళలేను అని అన్నదిట. ఆ కూడా తీసుకువెళ్ళిన ఆమె ఎవరో ఆమె అనేటప్పటికీ అయితే మరి రాకలేకపోతే ఎలాగా అని చెప్పేసి అంటే, నా భుజం ఎక్కేస్తావా పోని, భుజం మీద కూర్చొని నేను తీసుకుపోతాను అన్నట్ట. జరిగిందే ఇది. ఎప్పుడైతే ఎలా అన్నారో వంగి కూర్చున్నాడు ఈయన. పాపం ఆవిడ నిజమే అనుకుని భుజస్కంధం మీద కూర్చోవడానికి సిద్ధపడిపోయి ఉన్నది. ఉండేటప్పటికీ ఇంత అహంకారం పనికిరాదు అని మా అంతర్ధానం అయిపోయినాడు. అయ్యేటప్పటికి ఆవిడ కింద పడింది. కూర్చుందామని కుర్చీలో కూర్చుందాం అనుకున్నప్పుడు వెనకాల కుర్చీ తీసేసే కామిక్ శిష్టాలు చూస్తూ ఉంటాం కదా, అట్లా. అప్పుడు ఆవిడ కూడా బాధపడడం ప్రారంభించింది భగవంతుడు అంతర్ధానం అయిపోతే. ఆవిడ ఏడుస్తూ, ఓ నాథా ప్రియతమా ఎక్కడికి వెళ్ళినావు, ఓ సఖే నేను నీ దాసిని, నాకు దర్శనాన్ని ఇవ్వవలసింది అని మళ్ళీ ప్రార్థించడం ప్రారంభించింది ఆవిడ కూడా. కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆవిడ కలిసింది వేళ్ళకి. ఆ తర్వాత అంధకారం ఏర్పడింది అక్కడ అన్నారు, ప్రకాశం కనబట్టలేదు చంద్రుని యొక్క కాంతి. ఆ తర్వాత అతని యందే మనస్సు కలిగినటువంటి వాళ్ళై కృష్ణ గణగణాలని గానం చేస్తూ ఉండేటువంటి వాళ్ళై తమ గృహాలని కానీ తమ స్వరూపాన్ని కానీ చివరకు తమను కానీ మేము వేరే ఉన్నామనే భావనను మరిచిపోయినారు కృష్ణ కృష్ణ అనడం తప్పిస్తే. ఈ విధంగా
గోపికలు ఎక్కడికి కృష్ణుడు మొట్టమొదట సమాగమం పొందారో ఆ ప్రదేశానికే మళ్ళీ అక్కడికే వస్తాడేమో అని మనమంతా వేరువేరుగా వచ్చేసాం వేరే ప్రదేశాలకేనని అక్కడికే వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను ఎదురు చూస్తూ ఉండేటువంటి వారిలై గానాలు చేస్తున్నారు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే పూర్వార్ధే 30ోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః హరయే నమః హరయే నమః. గోప్యౌచు జయదితేధికం జన్మనా వ్రజః సృజత ఇందిరా శశ్వదత్రహి దయిత దుష్యతాం దిక్షుతావకాః త్వజిధృతాసవస్త్వాం విచన్వతే. ఓ పరమాత్మ, నీ యొక్క ఉత్పత్తి లేదా అవతారం ఈ వ్రజంలోకి వచ్చింది కనుక లక్ష్మీదేవి ఇక్కడ నిరంతరము సేవ చేస్తుందయా నీకు అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతరిస్తారనగా ముందుగానే వచ్చి మొత్తం ప్రకృతినంతని శోభాయుక్తంగా చేసింది లక్ష్మీదేవి అని. ప్రకృతినంతని ఎందుకు శోభాయుక్తంగా చేయడం? కృష్ణ పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడని వారికి తెలియదు, ఈమెకు మాత్రమే తెలుసు. ఆ కృష్ణ పరమాత్మ వచ్చేటప్పుడు లోకంలో ఎవడైనా ఓ పెద్ద మినిస్టరో లేకపోతే ఓ పెద్ద అధికారో వస్తున్నారనేటప్పటికి రోడ్ల దగ్గర నుంచి సిద్ధం చేసేస్తుంటారు. వాళ్ళకి తెలుసును కనుక తెలియకుండా షడన్ విజిట్ అయితే ఏం చేయలేరు కదా. కానీ వాళ్ళకి తెలియదు కృష్ణ పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడని తెలుసు. కాబట్టి మొత్తం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క వ్యాప్తి కలిగింది అక్కడ అన్ని. కేవలం నీ దర్శనం కోసం ప్రాణములను ధరించినటువంటి వాళ్ళమే ఉన్నామయ్యా, మేమందరము వెతుకుతున్నాం. ఓ సర్వశ్రేష్ఠ స్వరూప. కొంతమంది ఉంటారు హే స్వరతనాథ అని సంబోధించారు. దయిత దృశ్యతాం తావకాస్త్వయి స్వరతనాథతే అశుల్కదాసికాగా. మేము మాకేమీ శుల్కం ఇవ్వక్కర్లేదు, కేవలం దాస్యం చేస్తాం. దాన్నే కైంకర్యం అని చెప్పి వైష్ణవ సంప్రదాయంలో మాట్లాడుతుంటారు. కింకరోమి, ఏం చేయమంటావు? ఇది ఎప్పుడు 24 గంటలు. ఎందుకు ఈ దాస్యం అనంటేట నీ గుణమోహితులమై చేస్తున్నామయ్యా అని. ఇంతకంటే ఏం లేదు, నీకు దాస్యం చేయడానికి అనుమతి ఇవ్వడమే మాకు శుల్కం, ఇంకేం లేదు. అటువంటి వాళ్ళని కింకరుడు అని పిలుస్తూ ఉంటారు. అటువంటి కింకరులమై ఉన్నాము అని. ఆ ఎదుకులంలో పుట్టావు నువ్వు జగత్ రక్షణం కోసం అని చెప్పి దయిత మమ్మల్ని ఎందుకు విడిచిపెడుతున్నావు నువ్వు ఇలాగా? కారణం ఏమిటంటే మా శిరస్సు మీద, మా ఎక్కడ శరీరం మీదనైనా నీ శరీర హస్తస్పర్శ కలిగితే చాలు మేము ధరించిపోతాము అని చెప్పి అనుకుంటున్నామే. సర్వ జగత్తులో ఉంటుండేటటువంటి ప్రాణులకందరికీ కూడా సాక్షివై పరమాత్మవై ఉన్నావు నువ్వు. ఓ వీరాహే సఖే, నీ మధుర స్మిత దర్శన మాత్రం చేత మా దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు, నీకు దాసీలమై ఉన్నాం, మా మీద దయలేదా? నీ ముఖారవిందాన్ని దర్శింపచేయవయ్యా. ఇందాక మా అవయవముల మీద నీ హస్తస్పర్శ కావాలని అప్పుడు కోరారు. ఇప్పుడు దర్శనమయ్యి చాలు, నువ్వు మమ్మల్ని చూడడం కూడా కాదు, మేము నిన్ను చూచే అవకాశం కల్పించు. అంటే ఆ మదాంధకారం కొంచెం కిందకి దిగింది అని అర్థం అన్నమాట. గవాది పశువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటి వెనకాలే పెడుతుండేటువంటి వారిలాగా లక్ష్మీ నివాస స్థానభూతమైనటువంటి వాడు నీ శరీరం, దాన్ని దర్శిస్తే చాలు మాకు. కాళీ సర్పం యొక్క పణముల మీద, వాళ్ళ పాదముల మీద కూడా అంత దుర్మార్గుడు నెత్తి మీద పెట్టిన పాదములు స్పర్శ చేశావు కదా, మా శరీర స్పర్శ లేకుండా దూరంగా ఎందుకుంటున్నావు నువ్వు అని చెప్పి నీ పాదములను మా అవయవముల మీద ఉంచవలసినది అని కోరారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటి దాని యొక్క ఉద్దేశం అంటే, హస్తములు అనేటటువంటివి కొంచెం శృంగార లక్షణాలని వ్యక్తం చేస్తాయి, కానీ పాదములు అనేటప్పటికీ భక్తి భావన ఒకటి మాత్రమే వ్యక్తమవుతుంది అన్నమాట. అక్కడికి వచ్చేటప్పటికి దాన్నే అంటారు తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతితే భురిదా జనా. నిరంతరము నీ కథామృతాన్ని వింటూ నీ యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ తపించిపోయేటటువంటి వాళ్ళకు జీవనాన్ని ఇచ్చేది, మహాకవులైనటువంటి మహాత్ములందరూ కూడా స్తుతించినటువంటిది, సమస్త పాపాలని పోగొట్టేది, విన్నమాత్రం చేతనే మంగళాలను కలిగింపచేసేది. చాలా దానిని అనేక మంది కీర్తిస్తుంటారు లోకంలో. ఎంత దాతలైనా ఎంత మహాత్ములైనప్పటికీ కూడాను ధన్యతములైనటువంటి వాళ్ళు. నీ యొక్క హాస్యం, నీ ప్రేమ వీక్షణం, నీతో విహరణం అన్నీ మధురమైనటువంటివేనయ్యా, హృదయమును స్పృశిస్తాయి అవన్నీ కూడా. సాయంకాలంలో ఆ నీలమైనటువంటి కేశాలతో ధూళిధూసరితమైనటువంటి ముఖంతో ఆ
పాదధూళి ఎగిరి ఆకాశం మీదకు గోవులు బాగా 20 గోవులు గబగబా కదులుతుంటే వెనకాల దుమ్మురేగుతుంది. అట్లాంటి గోకురముల చేత రేగినటువంటి ధూళితో ముఖమంతా కూడా కప్పి ఆ వస్తుండేటువంటి స్వరూపాన్ని మాకు చూపిస్తుంటే అది ఇప్పటికి కూడా మాకు కామవ్యథనే కలిగింపచేస్తోందయ్యా. ప్రణతజనులు నమస్కరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోరథాలను పూరింపచేసేటువంటి విపత్తులలో కూడా ధ్యానం చేయవలసినటువంటి శాంతిదమైన నీ పాదపద్మం మా కామపీడ ప్రశమనం చేయుగాక అన్న. రతివర్ధనమైనటువంటిది నీ యొక్క వేణునాదం. నీ అధరోష్ట స్పర్శ కలిగిన ఆ వేణువును చూచి ఎంతో మేము దాంతో స్పర్ధ పొందుతూ ఉంటాం. శోకనాశమై ఇతర విషయ సంస్పర్శ ఏమీ లేనటువంటి ఆ అధరామృతాన్ని మాకు ఇవ్వవలసిందని కోరుతున్నాం. పొగలు ఎట్లా అయితే నువ్వు అడవికి వెళ్ళిపోతుంటావో ఆ సమయంలో నువ్వు వచ్చే వరకు కూడా నీ కీర్తనలే గానం చేసుకుంటూ క్షణార్థమైన యుగము వలె గడుపుతూ ఉండేటువంటి వాళ్ళమై సాయంకాలం నువ్వు వచ్చేటప్పుడు ఆ ముఖాన్ని చూడడం కోసం పనులని వదిలేసేసి వీధిలో ఆ ఎదురుగుండా రాజమార్గంలో కూర్చుని నిన్నే చూడడం కోసమని మేము తప్పిస్తూ సర్వ ప్రాణములను నీయందే ఉంచాము. ఓ కాంత, నీ ఏకాంత సంలాపం, నీతో ఒంటరిగా కూర్చుని మాట్లాడితే చాలు, హాస్యములతో కూడుకున్న నీ ముఖాన్ని చూస్తే చాలు, ప్రేమతో నువ్వు చూపు మా మీద పడితే చాలు అని ఇట్లా నీ యొక్క వక్షస్థలాన్ని, లక్ష్మీదేవి యొక్క నివాసభూతమైనటువంటి వక్షస్థలాన్ని చూసినటువంటి వాళ్ళపై అతి స్పృహగా కలుగుతోంది. అతి ఇచ్ఛ, ఆ ఇచ్ఛకు ఇంకా ఇంతకంటే మరొకటి కావలసినది లేదు అనేంత కోరిక కలుగుతోంది. ఆ స్వరూపమునందు నువ్వు నువ్వు ప్రకటించుకుని ఎక్కడికి వెళ్ళావో ఈ వ్రజవాసునిలైనటువంటి స్త్రీలందరి యొక్క దుఃఖాన్ని కూడా పోగొట్టవలసింది. మేము హఠాత్తుగా నీ పాదపద్మాలని మా ఒంటి మీద హృదయం మీద పెట్టుకుందాము అనంటే ఈ కఠోరమైనటువంటి స్తనాది స్పర్శ చేత అవి ఎక్కడ కందిపోతాయో అని భయపడిపోతుండే వాళ్ళమై నెమ్మదిగా ధారణ చేస్తున్నాం మేము. అటువంటి స్థితిలో నువ్వు ఈ అడవిలో ఆ ఇసుక తిన్నెల్లో ఎట్లా సంచరిస్తున్నావయ్యా ఒక్కడు ఆ పాదాలతోటి? అవి ఎందుకు వస్తానంటే అక్కడ పాషాణ శర్కరాదయ రాళ్ళు, రప్పలు, చిన్న చిన్న ముళ్ళు లాంటి రాళ్ళు ఇవన్నీ ఉండి గుచ్చుకుని బాధపడటం లేదా? ఆ బాధపడుతున్నాయనే దృష్టిని స్మరించేటప్పటికల్లా మా మనస్సు కుళ్ళిపోతున్నది, చాలా బాధపడిపోతున్నది, ఏం చేయాలో తెలియటం లేదు, మా బుద్ధి మోహాన్ని పొందేస్తున్నది అని ప్రార్థించారు. ఇది శ్రీమద్భాగవత సంస్కందే పూర్వార్ధే 31 శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హతి హరయే నమః. శ్రీ శుకోవాచ ఇదిగోప్య ప్రగాయంచ పల్లవంతదా రుడు స్వస్వరం రాజన్ కృష్ణదర్శనలాల సహాగా. ఇలాగా ఆ పరమాత్మను గురించి గానం చేసుకుంటుండేవారై విపరీతమైన రీతిలో అతి సల్లాపములు చేస్తుండేటువంటి వారలై ఇంకా ఏం చేయాలో తెలియక ఒక్కసారి మొత్తం అందరూ గొల్లుమని ఏడి చేసేసారు. రుదు సస్వరం సుస్వరం బాగా ఆ విధంగా ఎప్పుడైతే ఏడి చేశారో ఆ భక్తి భావన అతిశయితమై పరిపూర్ణ స్థితికి వచ్చింది అనే విషయాన్ని గుర్తించినటువంటి వారలై పరమాత్మ వనమాల్య విభూషితుడై చిరునవ్వుతో కూడుకున్న ముఖం కలిగినటువంటి వాడై మన్మధుణ్ణి కూడా మోహింపచేసేటంతటి సౌందర్య రాశి అయి పుంసాం మోహన రూపాయ అని వర్ణిస్తూ ఉంటారు. అందులో మన్మధుడు కూడా పురుషుడే కదా, అతనికి కూడా ఇంత సౌందర్యమా అని భ్రాంతిని కలిగింపచేసేటటువంటి స్థితి. అట్లాంటి స్వరూపంతో వాళ్ళ మధ్యలో ఒక్కసారి ప్రత్యక్షమయ్యారు గోపికలందరి యొక్క ఆ దుఃఖాన్ని పోగొట్టడం కోసం. ఇప్పుడు మీరు రాసక్రీడా పూజ చేయవచ్చు. ఇలా ఉంటుంటే ఆ సముపస్థితుడైనటువంటి ప్రీతముని చూచారట, ఒక్కసారి ఇచ్చారట అందరూ కూడా అని. దానికి పోలిక కూడా ఏం చెబుతారంటే, మహాత్ముడు ఎవడైనా వచ్చినప్పుడు ఒక్కసారి లోపల ఉంటుండే ప్రాణేంద్రియ శక్తులన్నీ పైకి లేస్తాయో అంత రీతిగా అని ఇంకొక చోట చెప్పారు ఈ ఉదాహరణ. ఆ తర్వాత వెంటనే లేచారు. చచ్చిపోయినటువంటి వాడు ప్రాణములు మళ్ళీ ఒకసారి ఆ శరీరంలో ప్రవేశిస్తే ఒక్కసారి లేస్తాడో అలాగా అని ఇక్కడ చెప్పారు పోలిక. చచ్చిపోయినటువంటి వాడు ప్రాణాలు మళ్ళీ పడతాయి ఎక్కడైనా అంటే ఆధునిక దృష్ట్యా ఏమో చెప్పలేం, కానీ ఈ మధ్యకాలంలోనే అంటే ఒక 30-40 సంవత్సరం వరకు పూర్వం జరిగిన చరిత్ర ఏమిటంటే, ఒకడు పాము కరిచి చచ్చిపోయాడన్నారట. తీసుకుపోతున్నారు భుజాల మీద కాడి మీద తీసుకుపోతున్నారు. ఆ వెళ్ళిపోతుంటే బస్సు వెనకాల పెడుతోంది. ఆ వెళ్ళేటువంటి ఏమిటి ఆ హడావిడి మొత్తం అంతా మరి బ్రేక్ అయిపోతుంది కదా, గమనం ఆగిపోయింది. అంటే మరో పాము కరిచి చచ్చిపోయినట్ట అని తీసుకెడుతున్నారట అన్నారు. ఇందులో ఉన్నటువంటి వాడు, బస్సులో ఉన్నవాడు పామేమిటి కలవడం ఏమిటి, ఏమీ లేదు, వాడు బతికే ఉన్నాడు అన్నట్ట. వీడి ముక్క అనేటప్పటికల్లా వాడు పాడి మీద లేచి కూర్చున్నాడు.
ఆయన పురాణంలో ఈ సర్పాలను గురించినటువంటి వర్ణనలో ఆ హృదయం ఆగిపోతుంది, నాడీ చేష్ట ఆగిపోతుంది, వాడు చచ్చిపోయాడని అనుకుంటారు డాక్టర్లు, వాడు చచ్చిపోయినట్టు కాదు, వాడు మళ్ళీ బతుకుతాడు అన్నారు. వాడు ఇంకా జీవం ఉన్నది కాబట్టి వీడి ఇక్కడి నుంచి మంత్రం ప్రయోగం చేశాడు, ఆ విషయం విరిగింది, వాడు లేచాడు. తర్వాత కిందకి వెళ్ళి వాడికి ఏదో చేశాడు, మొత్తం మీద వాడు బతికి బయటకు వచ్చేసాడు అన్నారు. అది జరిగిన చూసిన ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికి కూడా బతుకున్నారు హాయిగాను. ఎందుకంటే ఇది వెళ్ళిన ప్రాణాలు మళ్ళీ రావడం. అంత కొంచెం పూర్వానికి వెళ్ళినట్లయితే చచ్చిపోయి యమలోకంలో యమదూతలను చూసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాక వీడు కాదురా అని అక్కడ నిర్ణయం అయ్యాక మళ్ళీ వచ్చి బతికినటువంటి వ్యక్తులు ఉన్నారు. మా బంధువుల్లోనే ఒకరు, ఆవిడ కూడా సజీవంగా ఉన్నది. అంచేత అప్పుడు ప్రవేశించినప్పుడు ఈ శరీరం ఎట్లా అయితే ఒక్కసారి లేస్తుందో ఆ తీరుగా అని కృష్ణ పరమాత్మ యొక్క పాద చేతులను పట్టుకున్న వాళ్ళు కొంతమంది, కాదాలు పట్టుకున్న వాళ్ళు కొంతమంది, భుజస్కంధం మీద చెయ్యి వేసిన వాళ్ళు కొంతమంది, ఈ తీరుగా తాంబూల చరిమితం ఆయన తాంబూలం నదిలేశాడు. ఎక్కడ ఉమ్మేయాలని అనుకుంటుంటే ఇలా వేవయ్యా అని దోస్తులు పెట్టేసింది ఒక ఆమె. ఆ గోపిక ఆయన చరణకమలాలను తన స్తనం మీద ధరించింది అన్నారు. ఆ ప్రేమ వ్యాకుల దృష్టితో చూచినప్పుడు ఏ అవయవములతో ఎట్లా స్పర్శను పొందింపచేస్తారు అనేటటువంటిది కాముక వ్యాపారాలు వాళ్ళకే తెలియాలి తప్పిస్తే విడిగా ఉన్నప్పుడు మనం అనుభవించిన వాటినైనా వర్ణించేటటువంటి అవకాశం ఉండదు. అందులో సాక్షాత్ రసేశ్వరుడైనటువంటి పరమాత్మ అతని యందు ప్రేమ వ్యామోహంతో కూడుకున్నటువంటి వారు ఏం చెప్పమయ్యా వాటి అన్నింటి కూడాను అన్నారు. ఆ యమునా తటంలో ప్రవేశించారు వీరందరూ కలిసినటువంటి వారులై. ఆ తాపం అంతా విడిచిపెట్టారు. ఇప్పుడు శరత్కాలీన చంద్రశోభతో కూడుకున్నటువంటిది. ఆ రాత్రి అంధకార రహితమై ఉన్నది, సుఖదాయకమై ఉన్నది. ఆ తరంగములు వస్తున్నాయి, చల్లటి గాలులు వీస్తున్నాయి. అక్కడ ఒక ఆసనం వేశారు. ఎలాగా వీరు ఉత్తరీయాలన్నీ కలిపేసేసి పరిచేశారట. మొత్తం ఎంత అయిపోయింది, దాని మీద కూర్చోబెట్టారు. గోపికలతో కూడుకున్నటువంటి వాడై సహాస్య లీలావనోకనములు అంటే విలాసమైనటువంటి చూపులు వీటన్నిటితోటి కూడుకుని ఈ గోపికలందరూ కూడా ఆ పరమాత్మను కొంతమంది కోపం వచ్చి, కొంతమంది ప్రేమతోటి రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. ఓ మహానుభావ, గోపికలు అంటున్నారు, ఓ కృష్ణ, కొంతమంది సేవించే వారిని సేవిస్తారు, కొంతమంది సేవించని వారిని సేవిస్తారు. అంటే తనను ఆదరించేటటువంటి వారిని ఆదరించేవారు కొంతమంది, తనను చీపో అంటుంటే వారిని ఆదరించేవారు, అంటే వారే కావాలని కొనుక్కునేవారు కొంతమంది. ఇంకొంతమంది ఉన్నారమ్మా, వీళ్ళు తనను స్వీకరించే వారిని స్వీకరించరు, తన చేత స్వీకరింపబడేవారు ఉండరు కనుక వారిని స్వీకరించరు. ఆయన ఎవరిని స్వీకరించరు కదా. ఏమిటిది అనని అది చెప్పవలసింది ఎలా అవుతుంది అది అంటే పరమాత్మ చెబుతున్నారు, సుఖులారా, ఎవరు మనను సేవిస్తున్నారనేటువంటి వాళ్ళని సేవిస్తూ ఉంటారో అంటే కృతేజ ప్రతికర్తవ్యం, వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు ఉపకారాలు చేసుకోవడం. వాళ్ళు స్వార్థంతో చేసేవారు. మా చిన్నతనంలో వాడి పెళ్ళిళ్ళలో దెబ్బలాట అవుతుంది అక్కడ రోడ్డు పక్కన చిన్న చిన్న పాకల దగ్గర. ఏమిట్రా అంటే వాడి అమ్మాయి పెళ్ళికి నేను 150 పైసలు చదివించాను, మా అమ్మాయి పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి రూపాయే చదివిస్తున్నాడు వాడు అంటే ఏమైంది, ఇది వాళ్ళు ఏమిస్తే వీళ్ళంత ఇవ్వాలి, అది స్వార్థం, అంతకంటే ఏమీ లేదు. ఇక ఇది అక్కడ ప్రేమకు ధర్మానికి కూడా స్థానం లేదు. ప్రేమ అనేటటువంటిది ప్రత్యుపకార అనపేక్షమై ఉంటుంది, ధర్మము అనేటటువంటిది కూడా ప్రత్యుపకార అనపేక్షమయ్యే ఉంటుంది. ఇంకా రెండో వారేమిటి, ఎవరు మనం సేవించరో వాళ్ళని సేవించడం. వాళ్ళు తండ్రులు లాంటి వాళ్ళు, దయాస్వభావం కలవాళ్ళు. పిల్లలు తండ్రిని సేవించకపోయినా ఆ తండ్రులు మాత్రం పిల్లల్ని జాగ్రత్తగా పోషిస్తుంటారు ఆ తాత్కాలిక సమయంలో. తర్వాత ఎప్పుడో పోషిస్తాడని ఆశ అంటే అది వేరు, అది అవుతుందా కాదా. వాడు పెద్దవాడే సేవించవలసిన అవసరం వచ్చి ఒక ఆవిడ అడిగింది, ఏమమ్మా జాగ్రత్త పెట్టుకున్నావా, ముసలితనం వచ్చింది కదా, ఏదో ఇది అంటే నేను రోగం వచ్చి చచ్చిపోతాను ఎందుకు అనుకోవాలి, హఠాత్తుగానే పోతాను అనుకోవచ్చు కదా, నేను డబ్బు ఎందుకు జాగ్రత్త పెట్టుకోవాలి అని ప్రారంభించింది. అట్లా ఆ శిశువు వల్ల పెద్దవాడయ్యాక వాడి సేవ వీడు పొందుతాడో మాంతాడో తెలియదు కదా. కాబట్టి వాడిని ప్రేమించడం అనేటువంటిది వాళ్ళు దయాల స్వభావం కలిగిన వాళ్ళు అన్నారు. అక్కడ ధర్మము ఉన్నది, సౌహృదము ఉన్నది. అయితే అది కొడుకు తండ్రి దగ్గర మాట కాకుండా ఇతర విషయములో చెప్పినట్లయితే కేవలం ధర్మ స్వభావం చేతే